ప్రభు ఈ లోకంలో మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. శరీరానికి లోపం ఉండొచ్చేమో కానీ మనసుకి హృదయానికి లోపం లేకుండా ప్రభు పుట్టించాడు. కానీ మనిషి అనేకమైన తంత్రాలను గలిపించుకొని ఈ లోకంలో ఆ యథార్థతను పోగొట్టుకొని దేవునికి దూరంగా జీవించే పరిస్థితి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మనుషుడు కనిపించుకున్న తంత్రాల్లో ప్రాముఖ్యమైన పాడు చేసి లోకంలో భ్రష్టత్వంలోనికి తీసుకువెళ్ళే ఆ పొరపాటు తంత్రం ఏదైనా ఉంది అంటే సమర్థించుకునే తంత్రం. పూర్వం మనుషులు పొరపాట్లు చేసినప్పుడు, తప్పిదాలు చేసినప్పుడు ఒప్పుకునేవారు. ఆ పొరపాట్లని ఒప్పుకునేవారు. నేను ఈ పొరపాటు చేశాను, ప్రభువా నన్ను క్షమించు. ఇలాంటి సందర్భాల్లో బైబిల్లో మనం ఎన్నో చూస్తాం. చిన్న కుమారుడు కావచ్చు, దేవాలయం దగ్గరకు వచ్చిన ఆ సుంకరి కావచ్చు, ఇంకా ఎంతోమంది చూస్తే పాపపు స్త్రీ కావచ్చు, ఎంతోమంది భక్తులను మనం చూస్తాం. వారందరూ కూడా ఏం చేశారంటే పొరపాట్లు అనేవి ఒప్పుకున్నారు. అయితే కాలం గడిచే కొద్దీ మనుషుల్లో ఎలాంటి మార్పు వచ్చింది అంటే పొరపాట్లు అనేవి ఒప్పుకోకుండా సమర్థించుకోవడం ప్రారంభిస్తూ ఉన్నారు. అంటే వారు చేసిన తప్పిదాన్ని, వారు చేసిన పొరపాటును ఒప్పుకునే మనస్తత్వం మనిషికి లేకుండా పోయింది. సమర్థించుకోవడం ద్వారా మనిషి ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే వారి పాపములను విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు. సమర్థించుకోవడం ద్వారా పొరపాటును విడిచిపెట్టలేకపోతున్నారు. ఒప్పుకుంటే విడిచిపెడతారు, ఒప్పుకోకుండా కప్పుకొని సమర్థించుకుంటే విడిచిపెడతారా? విడిచిపెట్టలేరు. ఈ రోజున మనిషి పరిస్థితి, మానవుని జీవితం చాలా దుర్భరమైన స్థితిలో ఉంది. పూర్వం చాలా కాలం క్రిందట రాజులు పరిపాలించే ఆ పరిపాలనలో ఒక గ్రామానికి ఒక సువార్తికుడు వచ్చాడు. సువార్తికుడు ఆ గ్రామానికి వస్తే ఆ గ్రామంలో సువార్తికుడు ఏమని మాట్లాడుతాడంటే, ఎవరికైతే మనశ్శాంతి లేదో, ఎవరికైతే సంతోషం లేదో, ఎవరికైతే సమాధానం లేదో వారు నా దగ్గరికి రండి, మీకు సంతోషాన్ని ఇస్తానని ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయితే ఆ మాటలు విన్న గ్రామస్తులు చాలామంది, అరే ఈయన ఏదో సంతోషాన్ని ఇస్తాడంట, మనశ్శాంతి కలుగుతుందంట, ఈయన దగ్గర ఏదో తంత్రం మంత్రం ఉన్నట్టుంది అని చెప్పి చాలామంది ప్రజలు ఆయన ఏర్పాటు చేసిన ఆశ్రమంలోకి, ఆ కట్టడంలోనికి వెళ్తా ఉన్నారు. బాధతో దుఃఖంతో వెళ్ళిన వారందరూ సంతోషంగా తిరిగి వస్తున్నారు. చాలామంది నిరాశలు నిస్పృహలతో బాధపడుతున్న వారు ఆ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళడం, ఏడుస్తూ ఉన్నవారు కూడా నవ్వుతా బయటికి రావడం జరుగుతూ ఉంది. అయితే ఆ ప్రాంతంలోనే ఒక భయంకరమైన పొరపాటులకు గురి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి లేనటువంటి పొరపాటు అనేది లేదు. త్రాగుడు, వ్యసనము, జూదము, వ్యభిచారము, దొంగతనము, హత్యలు ఇలాంటివి ఎన్నో అతడు కలిగి ఉన్నాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఒక విధంగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన పేరు చెడ్డయ్య అని చెప్పేదానికి ఆశ్చర్యం లేదు. ఏం పేరు? చెడుతనం అంతా ఆయనలోనే ఉంది. ఆయన పేరు చెడ్డయ్య. ఏం పేరు? చెడ్డయ్య. అయితే ఒక రోజున ఆశ్రమం ముందు ఆ చెడ్డయ్య అనే వ్యక్తి ఆగాడు. ఆ వ్యక్తి ఆగిన తర్వాత ఒక వ్యక్తి, అతనికి తెలిసిన వాడు, ఏడుస్తా ఆ కట్టడంలోకి వెళ్తా ఉన్నాడు. ఏడుస్తా వెళ్తా ఉన్నాడు. లోపలికి వెళ్ళాడు. తిరిగి వస్తా చాలా సంతోషంగా రావడం ఆయన చూశాడు. రేయ్, ఏంటి నువ్వు చాలా దుఃఖంతో వెళ్ళావు కదా అక్కడికి, మరి ఏంటి సంతోషంగా తిరిగి వచ్చావు, ఏంటి కారణం, ఏంటి విషయం అని చెప్పి ఆ చెడ్డయ్య అనే వ్యక్తి ఆ వ్యక్తిని అడిగితే, అన్నయ్య ఒకసారి నువ్వు కూడా వెళ్ళు, చాలా బాగుంది, ఒకసారి నువ్వు కూడా వెళ్ళేసిరా అన్నయ్య అని చెప్పి ఆ వ్యక్తి, సంతోషంగా వచ్చిన వ్యక్తి ఆ వ్యక్తితో చెప్తే, ఆ వ్యక్తి కూడా ఆ కట్టడంలోనికి, ఆ సువార్తికుడు ఏర్పాటు చేసిన ఆశ్రమంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత, ఏం పాస్టర్ గారు, నీ దగ్గరకు వచ్చిన వారందరూ దుఃఖంతో వస్తున్నారు, ఏడుస్తూ వస్తున్నారు, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం సంతోషంగా వెళ్తున్నారు, ఏంటి ఆ తంత్రం, ఏంటి ఆ మంత్రం, ఏం చేస్తున్నావు ప్రజల్ని అని చెప్పి ఆ వ్యక్తి ఆ సేవకుని అడిగిన తర్వాత
ఆ సేవకుడు అన్నాడు, అయ్యా తంత్రం కానీ మంత్రం కానీ కనికట్టు కానీ ఏది నా దగ్గర లేదు. నేను చెప్పే విషయం ఏంటంటే వచ్చిన వారితోటి మీలో ఉన్న పొరపాట్లు ఏదైనా ఉంటే ఆ పొరపాట్లు విడిచిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఒక్కటైనా విడిచిపెట్టండి, మీ జీవితాలు బాగుపడతాయని చెప్తున్నాను. వచ్చిన వారు అలాగే మాటకు లోబడి ఇదిగో ఈ గ్రంథం మీద ప్రమాణం చేసి వారు ఏం చేస్తున్నారంటే వారి యొక్క పొరపాట్లో ఒక తప్పిదాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా వారికి సంతోషం ఆనందం కలుగుతుంది అని ఆ వ్యక్తితో చెడ్డయితో చెప్పాడు ఆ సువార్థికుడు. అప్పుడు అంటాడు, నీలో కూడా ఏదైనా పొరపాటు ఉంటే విడిచిపెట్టి వెళ్ళు అంటాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాడు, నాలో లేని పొరపాటు ఉంటే కదా ఏం విడిచిపెట్టాలి? వ్యభిచారం చేయకపోతే ఒళ్ళు ఒప్పుకోదు, దొంగతనం చేయకపోతే డబ్బులు ఉండవు, ఎవరైనా చంపకపోతే ఓడనన్ను చంపేస్తాడు. ఏది విడిచిపెట్టాలో ఇతనికి అర్థం కావట్లేదు. అప్పుడు బాగా ఆలోచన చేసి ఆ సేవకుడితో ఒక మాట చెప్పాడు, సార్ సరే నేను ఈ రోజు నుంచి అబద్ధాన్ని విడిచిపెడుతున్నాను అని చెప్పి ప్రమాణం చేసి వెళ్ళిపోయాడంట. ఏంది? అబద్ధం అని నేను చెప్పను అని చెప్పి ప్రమాణం చేసి వెళ్ళిపోతే ఆ రాత్రే దొంగతనానికి వెళ్ళాడు. ఎవరో ఆ చెడ్డైన వ్యక్తి. వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ఏ ఇంటికి దొంగతనానికి వెళ్ళాడంటే రాజుగా ఉన్న ఇంటికే దొంగతనానికి వెళ్ళాడు. అప్పుడు ఆ రాజ్యంలో ఆ గ్రామాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ ఊరిని, ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా మారు వేషం వేసుకొని నా ప్రజలు ఎలా ఉన్నారని చూడడానికి బయటకు వచ్చాడు. 12 గంటల ప్రాంతంలో రాజు మారు వేషం వేసుకొని గేటు దగ్గరకు వచ్చాడు, దొంగ కూడా గేటు దగ్గరకు వచ్చాడు ఎక్కదామని. ఇద్దరు ఒకే దగ్గర కనపడ్డారు. అప్పుడు ఆ రాజు అన్నాడు, రే ఎవర్రా నువ్వు అన్నాడు. నేను దొంగని అన్నాడు. ఏమన్నాడు? నేను దొంగని అన్నాడు. ఎందుకు అన్నాడు? అబద్ధం చెప్పడం మానేశాడు కదా, అబద్ధం చెప్పడం మానేశాడు కాబట్టి నేను దొంగని అన్నాడు. ఆ తర్వాత ఈడన్నాడు, నువ్వెవరు అన్నాడు. ఆయన మారు వేషంలో అన్నాడు కదా, నేను కూడా దొంగనే అన్నాడు రాజు. ఏమన్నాడు? నేను కూడా దొంగనే అన్నాడు. సరే ఆ ఇంట్లోకి వెళ్ళి మనం దొంగతనం చేద్దాం పోదాంపా అని చెప్పి రాజుని ఈ దొంగని ఇద్దరు కూడా ఇంట్లోకి వెళ్ళారు. ఒక ఇనప బీరువా ఉంది. ఇనప బీరువా తీయంగానే దాంట్లో 7 వజ్రాలు ఉన్నాయి. ఏమన్నాయి? 7 వజ్రాలు ఉన్నాయి. అప్పుడు ఆ రాజు అనే దొంగతో చెప్పాడు ఈ దొంగ, రేయ్ నువ్వు 3 వజ్రాలు తీసుకో, నేను 3 వజ్రాలు తీసుకుంటాను, ఒక వజ్రం మనకి ఎట్లాగో తెగదు కాబట్టి అది అక్కడే వదిలేద్దాం అని చెప్పాడు. అంటే సమానంగా పంచుకోలేరు కదా ఆ 7వ వజ్రాన్ని. అందుకని 3 తీసుకున్నాడు, 3 ఆయనకి ఇచ్చాడు, ఒకటి మాత్రం ఆ బీరువాలను వదిలిపెట్టేసి వచ్చేసాడు. ఉదయం లేసేసరికి చాలా గందరగోళం జరుగుతుంది. రాజు ఇంట్లో దొంగలు పడ్డారంట, అంత మొత్తం ప్రాచారం అయిపోయింది. అప్పుడు రాజు ఆ ప్రాంతంలో ఉన్న దొంగలందరినీ పిలిపించాడు. దొంగలందరినీ పిలిపిస్తే వాళ్ళు ఈడు కూడా ఉన్నాడు, చెడ్డైన వ్యక్తి. అప్పుడు ఒక్కొక్కరు అడుగుతున్నాడు, నువ్వేనా దొంగతనం చేసింది అంటే ఈయన వంతు వచ్చినప్పుడు నువ్వేనా దొంగతనం చేసింది? ఓ నేనే దొంగతనం చేశాను. ఏం చెప్తున్నాడు? నేనే దొంగతనం చేశాను. నేనే కాదు, నాతో పాటు ఇంకొకడు కూడా ఉన్నాడు, భలే ఉన్నాడు, వాడు కూడా దొంగతనం చేశాడు. నేను 3 వజ్రాలు తీసుకున్నాను, వాడికి 3 వజ్రాలు ఇచ్చాను, ఒక వజ్రం మాత్రం బీరువాలని ఉంది కాబట్టి ఇల్లు చూడమని చెప్పాడంట. ఎవరిని? రాజుని. అప్పుడు రాజు అన్నాడు మహామంత్రితో, అరే ఒక వజ్రం బీరువాలో ఉందని చెప్తున్నాడు, ఒకసారి వెళ్ళి చూసిరా పోరా అన్నాడంట. మరి మహామంత్రి వెళ్ళాడు బీరువా దగ్గరికి. ఆ వజ్రం చూడగానే దగదగా మెరుస్తూ ఉంది, చాలా అందంగా ఉంది, పెద్దదిగా ఉంది. అప్పుడు మహామంత్రి అనుకున్నాడు, వీడి దగ్గర ఇన్ని రోజులు నేను పనిచేసిన ఇటువంటి వజ్రం ఒకటి కూడా నేను సంపాదించుకోలేకపోయానని చెప్పి ఆ వజ్రం ఈ మహామంత్రి నొక్కేసి ఏమి లేదని చెప్పాడంట రాజు. ఏమి లేదని చెప్పగానే రాజుకు అనుమానం వచ్చి, రే ఆ మంత్రి ఆ దుస్తుల్లో చెక్ చేయండిరా అని చెప్పి బట్టలు చెప్పినప్పుడు చెక్ చేయంగానే వాడి దగ్గర వజ్రం దొరికింది. అరే మహామంత్రి, ఆ రాత్రి వాడితో పాటు దొంగతనం చేసిన వాడిని ఎవరో కాదురా, ఆ దొంగని నేనే. ఇంతకాలం నా దగ్గర పనిచేసావు, నీకు నీతి విశ్వాసం అనేది లేకుండా పోయింది. నేను వాడిని రాత్రి నుంచి గమనిస్తున్నా, వాడు ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. ఏం చెప్పలేదు? రాత్రి నుంచి నేను గమనిస్తున్నాను, వాడు ఇప్పటిదాకా ఒక్క అబద్ధం కూడా చెప్పలేదు. అలాంటి వ్యక్తే నా రాజ్యానికి మంత్రి కావాలని
ఆ మంత్రి పదవిని కాస్త ఆ దొంగకి ఇచ్చి సత్కరిస్తే ఆ మంత్రి, ఆ దొంగగా మారిన మంత్రి అనుకుంటున్నాడు, ఒక్క పొరపాటు విడిచిపెడితేనే నేను ఇంత బాగా దీవించబడ్డానే, ఇంకా నా పొరపాట్లన్నీ విడిచిపెడితే ఆ రాజు కంటే గొప్పవాడిని అయిపోతానేమో అనుకున్నాడు ఆ చెడ్డయ్య అనే వ్యక్తి. సారాంశాన్ని మనం గమనిస్తే, మన పొరపాటుల్లో ఒక్క తప్పిదాన్ని విడిచిపెట్టినా మన జీవితం చాలా బాగుంటుంది, ఆశీర్వదకరంగా మార్చబడుతుంది. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనంలో ఉన్న మాట అది ఏంటంట? అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లడంట, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లుతాడు. ఈ రోజున చాలామంది విడిచిపెట్టలేకపోతున్నారు, పొరపాట్లు ఒప్పుకోలేకపోతున్నారు. ఒకవేళ మనిషి దగ్గర ఒప్పుకోకపోవచ్చేమో, ప్రభు దగ్గర కూడా నేటి క్రైస్తవ సమాజం పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నారు. పోనీ ఒప్పుకున్నారా? విడిచిపెట్టారంటే విడిచిపెట్టలేదు. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎందుకు ఆశీర్వదించబడటం లేదు, ఎందుకు దీవించబడటం లేదు అంటే వారి పొరపాట్లు విడిచిపెట్టని కారణాన. సొదొమ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, సొదొమ ప్రజలు భయంకరమైన దుష్టులు, దేవుని దృష్టిలో బహు పాపులు అని ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనములో మనం చూస్తాం. సొదొమ ప్రజలు ఎవరంట? దుష్టులంట, దేవుని దృష్టికి బహు పాపులుగా ఉన్నారని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అయితే అలాంటి ప్రాంతంలో ఉన్న లోతు తన కుమార్తెలను వివాహం చేసుకునేదానికి ఏర్పాటు చేయబడిన తన అల్లులతో ఏం చెప్తున్నాడంటే, ఆదికాండము 19వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడున్న మాటను దయచేసి చదవాలని కోరుతూ ఉన్నాను. లోతు బయటకు వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయ్యున్న తన అల్లులతో మాట్లాడి, లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడు. చాలండి. లోతు అంటున్నాడు తన కాబోయే అల్లులతోటి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టి లేచి రండి, యెహోవా ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. ఆ దుర్మార్గంలో నుంచి లేచి రండి, ఆ వ్యభిచారంతో కూడిన మనుషులతో నుంచి లేచి రండి, అల్లరితో కూడిన ఆటపాటల మధ్యలో నుంచి లేచి రండి, త్రాగుడు, వ్యసనాలు, బంధకాలు, జూదాలతో ఉన్న మనుషుల దగ్గర నుంచి రండి, అబద్ధాలు, మోసాలు, కుయుక్తులు, కూనీలు చేసే వ్యక్తుల నుంచి లేచి రండి అంటే తన అల్లుళ్ళకి ఆ పొరపాట్లేమో తప్పిదాలుగా అనిపించట్లేదు, కానీ తన కాబోయే మామ తనతో జోకు చేస్తున్నాడని చెప్పి, ఎగతాళి చేస్తున్నాడని చెప్పి ఆయన మాటలు వారికి హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నాయి. సరే, వారికి ఏమైనా తెలియదా వాళ్ళ ఊరు గురించి అంటే బ్రహ్మాండంగా తెలుసు. భయంకరంగా వ్యసనాలతో ఉన్నారని తెలుసు, వ్యభిచారంలో ఉన్నారని తెలుసు, జోదాల్లో ఉన్నారని తెలుసు, భయంకరమైన మోసగాలని తెలుసు, అన్యాయాలు చేస్తున్నారని తెలుసు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారని తెలుసు, అన్నీ తెలుసు వాళ్ళకి. కానీ అక్కడి నుంచి లేచి వచ్చేదానికి మాత్రం మనసు లేదు, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టేదానికి మాత్రం వారికి మనసు లేదు. ఈ రోజున చాలామంది మనుషులు, క్రైస్తవులు ప్రత్యేకించి ఎందుకు దీవించబడటం లేదు అంటే ఆ చెడ్డయిలాగా ఒక్క పొరపాటైనా విడిచిపెట్టలేకపోతున్నారు. ఏం చేయలేకపోతున్నారు? ఒక్క పొరపాటైనా. స్వార్థికుడు అన్నాడు, నేనేం చేయట్లేదు, ఏం కనికట్లు చేయట్లేదు, ఏ తంత్రాలు మంత్రాలు చేయట్లేదు, మీరు చేసే పొరపాట్లలో ఒక్కటైనా విడిచిపెట్టి వెళ్ళండి, మీకు సంతోషం వస్తుందని చెప్పాను, అదే చేస్తున్నారు, సంతోషంగా వెళ్తున్నారు అన్నారు. ఈ రోజున
చాలా మంది క్రైస్తవులు ఎందుకు సంతోషంగా లేకుండా బ్రతుకుతున్నాడంటే వారి పాపాలు వీపు మీద వేసుకొని మోస్తూ ఉన్నారు, భారాన్ని మోస్తా ఉన్నారు. ఎంతగా మోస్తూ ఉన్నారంటే సంతోషం లేనంతగా, సమాధానము లేనంతగా. ప్రత్యేకించి చెప్పాలంటే దేవుని నమ్మిన వారే, దేవుని అనుసరించిన వారే ప్రజలను పాపం చేసేదానికి విచ్చలవిడిగా విడిచిపెడుతూ ఉన్నారు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పొరపాట్లు ఒకటైనా నువ్వు విడిచిపెడుతున్నావా అని. అహరోను గురించి ఏముందో తెలుసా? ప్రజల్ని విచ్చలవిడిగా తిరిగేదానికి విడిచిపెట్టేశాడంట. విచ్చలవిడిగా తిరిగేదానికి విడిచిపెట్టేశాడంట. ఈ రోజున క్రైస్తవులు సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు. వారికి దేవుడు అంటే ఇష్టం లేక కాదు, అలాగని వారి పొరపాట్లు కూడా విడిచిపెట్టలేకపోతున్నారు. దేవుడు అంటే చాలా ఇష్టం, మహాప్రేమ. ఎంత ప్రేమ అంటే వారి పొరపాట్ల కోసం దేవుని విడిచిపెట్టేనంతైనా ప్రేమ ఉంది వారికి. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, విచ్చలవిడిగా తిరిగేదానికి నీ కుటుంబాన్ని, నీ తల్లిదండ్రుల్ని నువ్వు ప్రోత్సహిస్తున్నావా? గుర్తుపెట్టుకో, అది నీకును నీ కుటుంబానికి బాధ కలిగించే పరిస్థితిని తీసుకువస్తుంది. మేలు చేసేదాన్ని ప్రజలు పట్టుకోవట్లేదు, వారిని బాధ పెట్టే వాటిని గట్టిగా పట్టుకుంటున్నారు. మేలు చేసే వాటిని విడిచిపెట్టేస్తున్నారు, వారిని బాధ కలిగించే వాటిని పట్టుకొని జీవిస్తూ ఉన్నారు. సామెతల గ్రంథంలో ఉన్న మాట ఏంటో తెలుసా? జీవం కలిగిన ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోండి. 4వ అధ్యాయం 13వ వచనంలో ఉంది. సామెతలు 4వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నమాట, జీవము కలిగిన ఉపదేశాన్ని, జీవమై ఉన్న ఉపదేశాన్ని మీరు గట్టిగా పట్టుకోండి. గట్టిగా పట్టుకోలేని స్థితిలో, మేలు చేసేదాన్ని అనుసరించలేని స్థితిలో, సాంగ్యాలు, పారంపర్య చర్యలు, ఈ లోకపరమైన కట్టడలే మనుషులకి ప్రాపకమైపోయి ఉన్నాయి. దేవుని ఆజ్ఞలను పాటించే క్రైస్తవ సమాజం నేటి దినాల్లో లేకుండా పోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, నీలో ఉన్న పొరపాటులో ఒక్కటి విడిచిపెట్టినా చాలు, నువ్వు దీవించబడతావు. ఆ విడిచిపెట్టిన మనసే అన్నిటినీ విడిచిపెట్టేదానికి కూడా ప్రభువు నీకు సహాయం అనుగ్రహిస్తారు. ఉదయకాల సమయంలో గమనించండి, మేలు చేసేదాన్ని గట్టిగా పట్టుకోకుండా కీడు చేసేదాన్ని గట్టిగా పట్టుకుంటున్నారేమో. అదే మాట యేసయ్య శాస్త్రులతో పరిశీలుతో అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ వచనాన్ని మీరు చూడండి దయచేసి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచర్యములను గైకొనుచున్నారు, మరియు ఆయన దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. హల్లెలూయా. అక్కడున్న మనుషుల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే, శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు. అది వారి యొక్క జాతిలో సరైనది కాదు, పెద్దలు ఏర్పాటు చేసిన కట్టడ. అయితే దాని విషయంలో అభ్యంతరం తెలిపి విమర్శ చేస్తూ ఉంటే తన శిష్యుల గురించి యేసయ్య ప్రభుతో అప్పుడు యేసయ్య మాట్లాడుతున్నాడు. మీరేం చేస్తున్నారు తెలుసా? పెద్దల పారంపర్యాచర్యములను బట్టి దేవుని ఆజ్ఞను విడిచిపెడుతున్నారు. సాంగ్యాలు, పారంపర్యాచర్యాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచలేవు. ఈ రోజున చాలామంది చాలా విషయాల్లో కరెక్ట్గా పాటిస్తారు, కొన్ని విషయాల్లో మాత్రం దేవునికి దూరంగా జీవిస్తారు. ఏం పాటిస్తారు? నల్లపిల్లి వస్తే ఆగిపోతారు, తుమ్మితే ఆగిపోతారు, దగ్గిన ఆగిపోతారు, వాస్తును నమ్ముతారు. అవునా? విచిత్రం ఎట్లాగుంటుందంటే వాస్తు, ఆ వాస్తును గురించి ఈసారి మీకు చెప్తాను నేను, మీరు అర్థం చేసుకుందరు. కానీ ఈశాన్య మూలాన
బరువు పెట్టకూడదని చెప్పి మనం ఏం చేస్తాం చెప్పండి? పెద్ద బరువు పెట్టకుండా ఆడ ఏం చేస్తాం? బోరో పంపో వేసుకుంటాం అక్కడ. విచిత్రం ఏంటంటే అవతలోడికి అది ఇంకొక దారిగా మారి నువ్వు పంపు వేసుకున్న దగ్గర బాత్రూమ్ కట్టుకుంటాడు సెప్టిక్ ట్యాంక్ వేసి. గమనించండి మీరు ఇంటికి వెళ్ళి. నువ్వు పంపు వేసిన పక్కనే వాడు ఇంకో సెప్టిక్ ట్యాంక్ పట్టుకుంటాడు. దేనికోసం? అది వాడికి వాస్తు. బాత్రూమ్ ఇటు సైడ్ ఉండాలా, నీకు వాస్తు ఏంది? ఇటు సైడ్ పంపు ఉండాలా. సెప్టిక్ నీళ్ళన్నీ కూడా నీ పంపులోకి వస్తుంటాయి. దేనికోసం? వాస్తు. ఏంటి? ఎవరు పెట్టినవన్నీ? ఎవరు పెట్టినవన్నీ చెప్పండి? మనుషులు పెట్టినవి. ఈ మాత్రం బాగా పాటిస్తాం మనం. పలాన్ దగ్గరే వంటరు ఉండాలా, పలాన్ దగ్గరే రోకల బండ ఉండాలా, పలాన్ దగ్గరే చీపురు ఉండాలా, వీలైతే నిద్రపోయేటప్పుడు చెప్పులు మన ముందే ఉండాలా. ఎందుకంటే దయ్యాలు ఆగిపోతాయంట. దేనికి? ఒకవేళ దయ్యంకైనా చెప్పులు కొనిచ్చారా లేకపోతే ఏందో నాకు అర్థం కావట్లేదు. చెప్పులు చూసి దయ్యాలు ఆగిపోయినప్పుడైతే నేను ఒక షాపునే కొనిపెట్టుకోనా ఇంట్లో? మనుషుల ఆలోచనలు చూడండి ఎట్టున్నాయో, ఎంత అవివేకంగా ఉన్నాయి. సాంబ్రాన్ని వేస్తే పోద్దని, ఇంకోటి వేస్తే పోద్దని. ఏమి బాధ నీలోనే ఉంటుంది అది. మనుషులు పెద్దోళ్ళు చెప్పిన వింటున్నారు అంటే వినకూడదని నేను చెప్పట్లా. ఏది వినాలా ఏది వినకూడదు అనేది కూడా ఉంటుంది. కొంచెం జ్ఞానం అనేది మనకుందా. మనం ఏదైనా బండి కొన్నా, ఏదైనా వాహనం కొనుక్కున్నా ఒక నిమ్మకాయనో గుమ్మడికాయనో పెట్టేవాళ్ళు. దేనికి? దాన్ని తొక్కాలి. అసలు సైన్స్, దాని గురించిన సైన్స్ తెలుసా మీకు? అసలు నిమ్మకాయ ఎందుకు దొక్కించేవాళ్ళు తెలుసా అప్పుడు పెద్దోళ్ళు? అప్పట్లో ఎద్దుల బండ్లు గుర్రపు బండ్లు ఉండేవి. అవునా? ఎద్దుల బండ్లు గుర్రపు బండ్లు ఉండేవి. అయ్యే వాళ్ళకు వాహనాలు. అప్పట్లో నిమ్మకాయని ఎందుకు తొక్కిచ్చేవాళ్ళంటే ఆ గుర్రాలు కానీ ఎద్దులు కానీ వాటి కాళ్ళలో బ్యాక్టీరియా చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ కాళ్ళు దెబ్బతింటాయని, ఈ నిమ్మకాయలను సెప్టిక్ యాసిడ్ దాంట్లో ఉన్న బ్యాక్టీరియాని తీసేస్తుందని ఆ ఎద్దుల చేత గుర్రాల చేత నిమ్మకాయను దొక్కిచ్చేవాళ్ళు. అది ఇప్పుడు ఎట్ట అయిపోయిందంటే స్కూటర్తో కూడా దొక్కిస్తే స్కూటర్కి ఇన్ఫెక్షన్ వస్తుందా? టైర్కి, బైక్ టైర్కి ఇన్ఫెక్షన్ వస్తుందా? లారీకి ఇన్ఫెక్షన్ వస్తుందా? ట్రాక్టర్కి ఇన్ఫెక్షన్ వస్తుందా? ఆలోచించండి ఎంత విచిత్రంగా ఉంటాయంటే మనుషులు చేసే పద్ధతులు. ఇంత అవివేకంగా కూడా మనుషులు చెప్పింది వింటారు కానీ దేవుడు చెప్పింది మాత్రం వినరు. అదే చెప్తున్నాడు యేసయ్య ఇక్కడ. ఏం చెప్తున్నాడు? మీరు పెద్దల పారంపర్య చర్యను మాత్రం గైకొంటారు, దేవుని ఆజ్ఞను విడిచిపెడతారు. వీలైతే వాటి కోసం దేవుని ఆజ్ఞను కూడా పక్కన పెట్టేస్తారు. మీరు 9వ వచనంలో ఉన్న మాట. అలాంటి మనుషులు మీరు. తింటే అది నీ కడుపులోనికి వెళ్తుంది కానీ దాని ద్వారా నీకు ఎలాంటి ఆపద కలగదు. ఒకవేళ నువ్వు చేతులు కడుక్కోకుండా తిన్నావు కాబట్టి ఏదైనా సమయానికి జ్వరం వస్తుందో లేకపోతే ఇంకేదైనా బాధ వస్తుందో మనకు తగ్గిపోద్ది. కానీ నీ హృదయంలో ఉన్నాయే చెడ్డ మనసు, చెడ్డ గుణం, ఇతరులను బాధ పెట్టే మనసు, ఇతరులకు తగులు పెట్టే మనసు, కుటుంబాల కలహాలు పెట్టే మనసు, వ్యసనాలతో కూడిన మనసు, శరీరాన్ని అదుపు చేసుకోలేని మనసు, ఈ మనసు ఉందే ఇది నీ శరీరానికి సంతోషం లేకుండా చేసేది. ఇది నీకు శరీరానికి సంతోషం, సమాధానం లేకుండా, మనశ్శాంతి లేకుండా, కుటుంబానికి ఆనందం లేకుండా చేసేది ఇదే. దీన్ని విడిచిపెట్టలేరు మనుషులు. అదే యేసయ్య చెప్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియులారా, దేవుని కొరకు ఎలాంటి దాన్నైనా విడిచిపెట్టే క్రైస్తవులుగా మనం ఉండాలి. యేసయ్య నామం కొరకు దేనినైనా త్యజించే హృదయం మనకు రావాలి. యేసయ్య శిష్యుల గురించి ఉంటాయి మాటలు మత్తయి సువార్తలో 4వ అధ్యాయం 20వ వచనంలో ఏముంటుందో తెలుసా? వారంట యేసయ్య పిలవగానే వారి వలలను, వారి పడవను విడిచిపెట్టి వచ్చేశారు. వారు దోణిను విడిచిపెట్టి వచ్చారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 20లో ఉన్న మాట. యేసయ్య కొరకు వారి యొక్క కష్టార్జితమైన వారి యొక్క సంపదను విడిచిపెట్టారు. 22వ వచనంలో ఏముంటుందంటే అక్కడే 4వ అధ్యాయం 22వ వచనంలో తమ దోణెలను
వారి యొక్క తండ్రిని అంటే వారి కుటుంబాన్ని కూడా వారు విడిచిపెట్టి యేసయ్య మాటను బట్టి వచ్చేసారు. ఈరోజు మీ కుటుంబాన్ని మీరు విడిచిపెట్టబడలేదు. అవసరమైతే ఒకవేళ నీతికి వ్యతిరేకమైతే విడిచిపెట్టాలి, ఇప్పుడైతే విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. అయితే వారు తన కుటుంబాన్ని, తన జీవనాధారాన్ని మాట వినడంలోనే వారికి సంతోషం, సమాధానం ఉందని తెలుసుకున్న ఆ యొక్క శిష్యులు ఏం చేశారంటే వారి వలలు, వారి యొక్క దోణిని, వారి కుటుంబాన్ని విడిచిపెట్టారు. ఈరోజు నీ పొరపాట్లు విడిచిపెట్టలేవా? చాలా చిన్నది, చాలా స్వల్పమైంది. నీ దృష్టిలో అది పెద్ద పొరపాటు కాకపోయి ఉండొచ్చేమో, ప్రభువుకి అది బాధ కలిగిస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టవచ్చు కదా. చెడ్డయ్య అనే వ్యక్తి అబద్ధాన్ని విడిచిపెట్టి మహామంత్రి అయ్యాడు. ఈ రోజున నీవు కానీ నీ యొక్క పొరపాటులో ఒకటైనా విడిచిపెడితే నువ్వు మహామంత్రి అవుతావో కావో నేనైతే చెప్పలేను, కానీ నువ్వు సంతోషంగా ఉంటావని మాత్రమైతే చెప్పను. గట్టిగా చెప్పడం హల్లెలూయా. నువ్వు మంత్రిని, రాజుని, ఈ లోపల అధికారిని అవుతావో అవలేమో నేను చెప్పలేను, కానీ నువ్వు సంతోషంగా మాత్రం ఉంటావని మాత్రం చెప్పగలను. ఎందుకంటే నీ పొరపాటును విడిచిపెట్టావు కాబట్టి, నీ తప్పులను విడిచిపెట్టావు కాబట్టి. గుర్తుపెట్టుకో, యేసయ్య శిష్యులు తమకు సమస్తాన్ని విడిచిపెట్టారు. అందుకే ఒకసారి అంటాడు పేతురు అక్కడ, అయ్యా మీరు సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించారు కదా, అయితే మాకు ఏమి ప్రయోజనం అంటాడు. సరే, ప్రయోజనం చెప్పాడు. నాతో పాటు మీరు 12 సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలు గోత్రం 12 గోత్రాలకు తీర్పు తెలుస్తారు. సరే, అది పక్కన పెట్టే. కానీ పేతురు మాటలు బట్టి మనకి ఏమర్థమవుతుంది? సమస్తాన్ని విడిచిపెట్టి యేసయ్య దగ్గరికి వచ్చారు. సమస్తాన్ని విడిచిపెట్టారు. నీలో ఒకటి విడిచిపెట్టే చాలు, ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నువ్వు చాలా పథకాల్లో ఉన్నావు, కట్టుతో ఉన్నావు, సంతోషం లేకుండా జీవిస్తున్నావు. కారణం నీ పొరపాట్లు కదా, కారణం నీ పెట్టుదల కదా. గుర్తుపెట్టుకో, నీ దృష్టికి చాలా స్వల్పమైంది, కానీ ప్రభు దృష్టిని బాగా కలిగిస్తుంది. అందుకే సామెతలో ఉన్న మాట, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్తినడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఈరోజు నా కనికరాన్ని పొందుకునేదానికి నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రభు పాదాచరణ, మీ పొరపాట్లు ఒప్పుకోండి, ఒక్కటైనా విడిచిపెట్టండి. ప్రభు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు. ఎవరైతే ప్రభు పనులు పాలుపొప్పులు పొందుతున్నారో వారు మాత్రమే పైకి తెచ్చుకోగలండి.